సార్ ఇది వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 160R. సార్ దీనికి సంబంధించి డీటెయిల్స్ సార్. ప్రీవియస్గా మనం CBZ ఎక్స్ట్రీమ్ చూసాము. అవును సార్. సో దాని ప్లేస్లో మనం రీప్లేస్గా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో వచ్చాం. ఓకే సార్. ఇది కంప్లీట్గా మనకు స్పోర్ట్స్ వేరియంట్ అనమాట. సో ఎవరికైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో, డైలీ నీడ్స్ ఉంటాయి వాళ్ళకి, కాలేజీకి, జాబ్ పర్పస్కి ఇలా యూజ్ చేసే వాళ్ళకి మనము ఇది ఇచ్చామన్నమాట. ఎక్స్ట్రీమ్ 160R అనేది తీసుకొచ్చాము. ఓకే సార్. దీనిలో ఫస్ట్గా మెయిన్గా అడ్వాన్స్డ్గా చెప్పాలని వచ్చేసి 0 to 60 km స్పీడ్ని కేవలం 4.73 సెకండ్స్లో తీసుకుంటాం. బిగ్గెస్ట్ పికప్ ఇన్ ది సెగ్మెంట్. సో అందుకోసం మనం ఫాస్టెస్ట్ 160cc సెగ్మెంట్ అని చెప్పేసి పెట్టాము అనమాట. ఎస్, ఇందులో మనకు సస్పెన్షన్లో ఫ్రంట్ చూసుకుంటే USD సస్పెన్షన్ ఇచ్చాం. KYB జపానీస్ కంపెనీ అనమాట. ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్, బట్ ఈ సెగ్మెంట్ మనం ఎందుకు ఇచ్చామంటే రైడర్కి ఏదైతే పర్ఫార్మెన్స్ కావాలో ఆ పర్ఫార్మెన్స్లో ఎలాంటి రఫ్ రోడ్స్ అయినా కూడా ఈజీ వచ్చేసి KYB సస్పెన్షన్ USD అప్సైడ్ డౌన్ ఇచ్చామన్నమాట. ఒక పర్ఫార్మెన్సర్కి ఏదైతే స్పీడ్ పికప్లో ఉంటుందో అతను చిన్న యాక్షన్స్కైనా ఎలాంటి రఫ్ రోడ్స్ అయినా కూడా ఈజీగా హ్యాండిల్ చేసుకోవడానికి ఇచ్చాను అనమాట. కస్టమర్కి డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో ఎలాంటి రఫ్ రోడ్స్ అయినా కూడా కస్టమర్ డిస్టర్బెన్స్ రాకూడదు కాబట్టి USD సస్పెన్షన్ ఇచ్చామన్నమాట. హెడ్ ల్యాంప్ చూసుకుంటే మనకు ఈ హెడ్ ల్యాంప్ షేప్ అనేది ఎక్సలెంట్ చాలా బాగుంటుంది, అట్రాక్షన్ ఇస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ట్రాయిడ్ రోబో అనమాట. ఇంతవరకు మనం హాలీవుడ్ మూవీస్లో రోబో షేప్ ఎలా ఉంటుందో ఎక్సలెంట్గా అదే ఇచ్చాము డిజైన్ అనేది. సో చూడగానే చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది అనమాట. ఇది కూడా మనకు LED లైట్స్తో ఇచ్చాం. ఓకే సార్. విజిబిలిటీ బాగుంటుంది అనమాట నైట్ టైంలో. తర్వాత ఫ్రంట్ బ్రేక్ వచ్చేసరికి మనం 276 mm ఇచ్చాం. ఓకే సార్. ఈ సెగ్మెంట్కి ఇది బెస్ట్ అనమాట. విత్ ABSలో ఇచ్చాం, సింగిల్ ఛానల్ ABSలో ఇచ్చాము అనమాట. ప్లస్ ఇందులో మనకు 4 valves 160cc 4 valves ఇంజన్లో ఇచ్చాము. 15 bhp రిలీజ్ చేస్తుంది. ఈ సెగ్మెంట్కి ఇది బెస్ట్ అన్నమాట. ఆయిల్ కూల్డ్ ఇచ్చాము. మార్కెట్లో ఎక్కడ ఆయిల్ కూల్డ్ లేదు, ఓన్లీ ఎయిర్ కూల్డ్ వస్తుంది అనమాట. 150cc సెగ్మెంట్లో మనం 163ccలో ఇచ్చి ఆయిల్ కూల్డ్లో ఇచ్చామన్నమాట. ఈ సెగ్మెంట్కి బెస్ట్ అనమాట. తర్వాత మనం ఎగ్జాస్ట్ నోట్ చూసుకుంటే ఎగ్జాస్ట్ నోట్ కూడా మనకు కంప్లీట్గా రేసింగ్ టోటల్ రెస్పాన్స్ అనమాట. ఎలా ఉంటుందో రేసింగ్కి బీడింగ్ అలా ఇచ్చామన్నమాట. ఎగ్జాస్ట్ నోట్ చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇది కూడా మనం ఎగ్జాస్ట్ నోట్ కూడా డిజైన్ అనేది స్పోర్ట్స్ వేరియంట్కి ఇచ్చినట్టు ఇచ్చామన్నమాట. చాలా లుక్లో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. బాగుంది సార్. చూడడానికి కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి 130 mm ఇచ్చాం. రోడ్ సేఫ్టీ పర్పస్ అనమాట. డ్యూయల్ డిస్క్ వస్తుంది. 240 mm ఇచ్చాం బ్యాక్ సైడ్. ఫ్రంట్ 276 mm ఇచ్చాం అనమాట. హెడ్ ల్యాంప్ వచ్చి సిగ్నల్లో ఉంటుంది. హీరో కంపెనీ గుర్తు చేస్తుంది. LED టైల్ ల్యాంప్ వస్తుంది అనమాట. ఫింగర్స్ కూడా మనకు యాంటీ రొటేటబుల్, మన కింద ఉన్న కూడా మనకు బ్రేక్ అవ్వం అనమాట. LED వస్తుంది ఇది కూడా. ప్లస్ మనకు ఫ్యామిలీ పర్పస్కి కావాలి కాబట్టి శారీ గార్డ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మార్కెట్లో ఏ వెహికల్కి శారీ గార్డ్ ఆప్షనల్గా లేదనమాట. మనం ఇస్తున్నాం. ఎందుకంటే డ్యూయల్ పర్పస్ అనమాట. లేడీస్ ఎక్కినా కూడా వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాళ్ళ వైఫ్ కానీ మిస్సెస్ ఎవరైతే ఉంటారో లేడీస్కి ఇది కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి శారీ గార్డ్ ఆప్షనల్గా మనం కంపల్సరీ ఇచ్చాము. ప్లస్ ఇందులో మనకు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ వస్తుంది. సైడ్ స్టాండ్ వేస్తే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది. సో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చామన్నమాట. ఓకే సార్. చాలా బాగుంటుంది. ఇందులో మైలేజ్ కూడా మనకు 55 కస్టమర్ ఇచ్చిన మైలేజ్ మనం వచ్చేసి 45 to 50 చెప్తున్నాం. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ కస్టమర్ రైడింగ్ బట్టి మైలేజ్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో 160 అయింది కూడా మనకు మైలేజ్ వస్తుంది. సూపర్. సో మనకు ట్యాంక్ కూడా 13.5 లీటర్స్ పడుతుంది. ఓకే. బిగ్గెస్ట్ ట్యాంక్, ఫ్యూల్ ట్యాంక్ అనమాట. ఓకే. సో మనం డిస్ప్లే చూసుకుంటే మనకు ఇందులో ఎన్ని గేర్లను చూపిస్తుంది. గేర్ పోసిన ఇండికేటర్ ఉంటుంది, టైం ఉంటుంది. ఇందులో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇచ్చాము మనం. సో మార్కెట్లో ఏ వెహికల్కి లేదు, ఇది మనం ఇన్బుల్డ్ చేస్తాం. ఇందులో మనకి ఏదైనా కాల్ వస్తే నోటిఫికేషన్తో చూపిస్తాం అనమాట. కాలింగ్ ఫ్రమ్ మధు అనిల్ అనమాట. మెసేజ్ అలర్ట్ కూడా వస్తుంది అనమాట. ప్లస్ ఇంతవరకు ఏ మొబైల్లో ఏ ఆటోమొబైల్స్లో లేని ఫీచర్ ఏంటంటే బ్రైట్నెస్ అడ్జస్టబుల్ ఇచ్చాం ఈ సెగ్మెంట్లో. సో మనం డే టైంలో పోయినప్పుడు చూపిస్తాం మీకు అది కూడా. సో ఇక్కడ మనకు బ్రైట్నెస్ అనేది 60 ఉంది. అవును. సో మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది సో 40కి తగ్గింది, 20కి తగ్గింది, 100కి వచ్చింది. సో డే టైంలో వెళ్ళినప్పుడు ఫుల్ బ్రైట్నెస్ కావాలి కంపల్సరీ, విజిబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. 100 పెట్టుకోవచ్చు. నైట్ టైంలో మనకు ఐ అనేది దెబ్బ తినకుండా బ్రైట్నెస్ అనేది మన మొబైల్లో ఏ విధంగా అయితే మనం డౌన్ చేస్తామో ఎక్సలెంట్గా దీనిలో కూడా మనం డౌన్ చేసుకోవచ్చు. కస్టమర్కి చాలా కంఫర్టబుల్గా కన్వీనియన్స్గా ఉంటాం. ప్లస్ USB ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. హీరోలో మనకు కస్టమర్కి ఇది ఒక కన్వీనియన్స్ ఫీచర్ అనమాట. దీంతోపాటు హజార్ లైట్స్ ఉంటాయి. 4 ఇండికేటర్స్ ఒకసారి పడుతుంది అనమాట. సేఫ్టీ ఫీచర్, ప్రీమియం ఫీచర్ అనమాట. ఓకే. సో ఇందులో కూడా మనం 70,000 kilometers వారంటీ ఇస్తున్నాము. 5 ఏళ్ళ ఇంజన్ వారంటీ ఇస్తున్నాము. ఓకే సార్. ఎవ్రీ 6,000 kilometers ఒకసారి సర్వీస్ ఇంటర్వెల్ ఉంటుంది. ఓకే. ఓకే సార్. 6 months కానీ 6,000 kilometers కానీ ఇంజన్ వారంటీ సర్వీసెస్ ఇంటర్వెల్ ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. సో కస్టమర్ వాళ్ళ బిజీలో ఉంటారు కాబట్టి అవునవును సార్ 6 months ఒకసారి సర్వీసింగ్ ఇంటర్వెల్ పెట్టాము. 4 సర్వీసెస్కి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది E20 2024 మోడల్లో అప్డేట్ చేస్తాం అనమాట. ఓకే. ఓకే. సార్ ఇందులో మనకు 3
వేరియంట్స్ ఉన్నాయి. కనెక్ట్ వేరియంట్, సార్ మిడ్ వేరియంట్, ఓకే సార్, స్టాండర్డ్ వేరియంట్, సార్ టాప్ ఎండ్ వచ్చేసి మనకు స్టాండర్డ్ కనెక్ట్ ప్రో వేరియంట్ ఇస్తున్నాం. సో స్టాండర్డ్లో వచ్చేసి మనకు ఓన్లీ రెడ్ కలర్ అవైలబుల్ వస్తుంది. ఓకే సార్. కనెక్ట్ వేరియంట్లో వచ్చేసి ఓన్లీ బ్లాక్ రెడ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. టాప్ ఎండ్ వచ్చేసి మనకు ప్రో వేరియంట్లో ఎల్లో ఒకటి వస్తుంది, బ్లాక్ రెడ్ ఒకటి వస్తుంది అనమాట. ఓకే. సో ప్రైస్ చూసుకుంటే మనకు స్టాండర్డ్ వేరియంట్ వచ్చేసి మనకు 1,64,000 పడుతుంది. ఓకే సార్. కనెక్టివ్ వేరియంట్ వచ్చేసి 1,68,000 పడుతుంది. ప్రో వేరియంట్ వచ్చేసి 1,74,000 పడుతుంది. సో మనకి ఇందులో కనెక్టివ్ యూఎస్డి ఫోక్స్ ఇచ్చాం కాబట్టి కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది. ప్లస్ స్ప్లిట్ సీట్లో వస్తుంది అనమాట, అందుకోసం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. సో ఇది ఓపెన్ అవుతుంది సార్, ఇది ఓపెన్ అవ్వడం చేస్తుంది, ఇది రిమూవల్ అనమాట. టూల్ కిట్ ఫస్ట్ ఎయిడ్ పెట్టుకోవడానికి మన ఆప్షన్లో ఇక్కడ ఇచ్చాం. ఓకే ఓకే సార్. రిమూవల్ సైట్ చూస్తారు కదా ఫ్రెండ్స్, మన హీరో ఎక్స్ట్రీమ్ 160Rకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ 2024లో ఏవేవైతే లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయో సార్ మనకు క్లియర్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మన సార్ వాళ్ళది. హీరో సస్య మన బళ్ళారి చౌరస్తా నుంచి మన డోన్కి వెళ్ళే రూట్లో ఎగ్జాక్ట్ మన ఫ్లైఓవర్ బిసైడ్లోనే మనకు షోరూమ్ ఉంది. నెంబర్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్స్ వచ్చినా, మీకు ఇంకా ఏదైనా ఈ వెహికల్కి సంబంధించి ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా డిస్క్రిప్షన్లో సార్ వాళ్ళది షోరూమ్ నెంబర్ ఇస్తాను. మీరు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ మీరు సార్ వాళ్ళతో అడగచ్చు. ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉందని చెప్పారు సార్ వాళ్ళు. యాజ్ పర్ యువర్ సిబిల్ స్కోర్, మీ సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.